పాలమూరు నియోజకవర్గంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న గులాబీ సర్కార్ చేయని అభివృద్ధి పనులను గెలిచిన 14 నెలలనే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ చేసి పబ్లిక్ సేవకునిగా పేరు తెచ్చుకుంటుండోళ్ళు. అవును, మళ్ళా టౌన్ లోని కాలనీలలో నెస్స జాగాల ఇంతకు మునుపు సిమెంట్ రోడ్లు మురుకాలువలు లేని జాగాల ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ సిమెంట్ రోడ్లు లేపించి మురుకాలువలు కట్టించి అక్కడ మందికి సౌలతులు కల్పించిండు. అయితే టౌన్ లో ఉన్న 24, 40 వార్డులతో పాటు జర్నలిస్ట్ కాలనీలకి కోట్ల రూపాయల తన కొత్తగా గట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొత్తగా వేసిన సిమెంట్ రోడ్లను ఓపెనింగ్ లను చేసిండు. అయితే ఇట్లా కొత్తగా రోడ్లు వేసినందుకు అక్కడ కాలనీల మంది ఎమ్మెల్యే ఎన్ఎం సార్ కు ధన్యవాదాలు చెప్పి సార్ను శాలువలు కప్పి సన్మానాలను చేసిండ్రు. మా కాలనీలలో సిమెంట్ రోడ్లు ఇచ్చానికి ఇంతకు మునుపు 10 ఏళ్ల అధికారంలో ఉన్న గులాబీ ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా కూడా మా గల్లీలలో రోడ్లు వేపించిందే లేదు. హస్తంపాటి గెలిచినాక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ ను కలిసి మాకు రోడ్లు మురుకాలువలు కావాలి సారు అని అడిగిన కొన్ని నెలలనే సిమెంట్ రోడ్లు వేపించింది. ఇట్లా వేపించినందుకు మా ఇంట్లో వంక ఆటోలు మోటార్లు వస్తున్నాయి. అంతకు మునుపు ఒక్క ఆటో రాకుంటున్నాని అక్కడ మంది చెప్పుకుంటూ సంతోషం పడుతున్నారు. ఆ కార్యంలో మున్సిపల్ చైర్మన్ ఆనందం గౌడ్, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ అనితా మేడం, అస్తంపాటి పెద్ద లీడర్ సిరాజ్ ఖాద్రి, కౌన్సిలర్ వనజలే కాకుండా ఇంకా నెస్సమంది అస్తంపాటి పెద్ద లీడర్లతో పాటు బుడ్డ లీడర్లు పాల్గొన్నారు. ఇవే కార్యాలు కాకుండా ఇంకా నెస్స కార్యంలో పాల్గొన్నాడు ఎమ్మెల్యే ఎన్ఎం సారు.